హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను మీ విజయ. ఈరోజు మన కథ పేరు అమ్మ ప్రేమ. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా మౌర్య సామ్రాజ్యంలో మధుర అనే చిన్న గ్రామం ఉండేది. అక్కడ శిల్పకళాకారులు ఎక్కువగా ఉండేవారు. అందుకే అందరూ శిల్పుల గ్రామం అని పిలిచేవారు. హేమచంద్రుని భార్య తులసి 7 నెలల గర్భవతి. వారిద్దరూ సంతానమ్మ గుడికి వెళ్ళి అక్కడ పక్కనే ఉన్న నది మధ్యలో ఉన్న లంకలో మంతనాచార్యుడు అనే మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి బిడ్డ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఆ ఆశ్రమం బయట ఒకవైపు కన్యాశిల్పాలుంటే మరోవైపు భూత ప్రేత పిశాచాల శిల్పాలుంటాయి. ఆ శిల్పాలను చూసి తులసి భయపడుతుంటే మంతనాచార్యుల వారికి శిల్పాలంటే ఇష్టం, అందుకే ఇలా పెట్టారు అని హేమచంద్రుడు చెబుతాడు. నమస్కారం గురువర్య, నేను హేమచంద్రుడిని అనేసరికి, నేను చెబుతాను హేమచంద్ర, నీవు నీ సంతానం కోసం ఇక్కడికి వచ్చావు. ఇప్పటికీ నీ భార్య 2 సార్లు మృత శిశువుకి జన్మనిచ్చింది. ఇప్పుడు తాను 7 నెలల గర్భవతి. ఈసారి శిశువు ఆరోగ్యంగా పుట్టాలని మీరు నా దగ్గరకు వచ్చారు, అంతేనా అని మంతనాచార్యులు వారు అనేసరికి, తాము ఏమీ చెప్పకుండానే ఆయన అన్నీ గ్రహించారు అని ఆశ్చర్యపోతారు ఆ దంపతులు. నీ సమస్యను పరిష్కరించుకోవాలంటే వచ్చే పౌర్ణమికి ముందు 3 రోజులు నేను పూజలు చేస్తాను. అప్పుడు నీ భార్యని ఇక్కడికి తీసుకొస్తే పండంటి బిడ్డకు జన్మనిస్తుంది అని మంతనాచార్యులు వారు చెప్పిన విధంగా పౌర్ణమికి 3 రోజుల ముందే మళ్ళీ అక్కడికి వచ్చి వారు పూజలు చేయించుకొని వెళ్ళిపోతారు. తర్వాత పౌర్ణమి రోజు పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది తులసి. తులసి ఎంతకు లేవకపోయేసరికి మంతనాచార్యుల వారిని పిలుసుకువస్తాడు హేమచంద్ర. ఓ హేమచంద్ర, నీ గుండె నిబ్బరం చేసుకోవలసిన సమయం వచ్చింది. తను కోరుకున్న విధంగా బిడ్డకు జన్మనిచ్చింది, కానీ తన ప్రాణం నిలుపుకోలేకపోయింది అని మంతనాచార్యుల వారు అనేసరికి తులసి మరణాన్ని తట్టుకోలేక హేమచంద్ర విలా విలా ఏడుస్తాడు. హేమచంద్ర, నీవు ఎంత ఏడ్చినా నీ భార్య తులసి తిరిగి రాదు. నా ఆశ్రమంలోనే ప్రత్యేక పూజలు చేసి దహన సంస్కారాలు చేయిస్తాను. ఆమె ఆత్మ శాంతిస్తేనే బాబు పూర్ణాయుష్కుడవుతాడు అని మంతనాచార్యులు వారు అనేసరికి, సరే స్వామి, మీరేం చేసినా మా మంచి కోసమే చేస్తారు కదా, మీకు ఏది మంచిదో అదే చెయ్యండి అని బాధపడుతూ చెబుతాడు హేమచంద్ర. మంతనాచార్యుల వారు తులసి పార్థివ దేహాన్ని తీసుకువెళ్ళి ఏవేవో పూజలు చేస్తారు. ఇక హేమచంద్ర ఆ పసివాడిని చూసుకోవటానికి ఒక అవ్వను పనిలో పెట్టుకుంటాడు. ఇక అలా రోజులు గడుస్తాయి. బాబు పెద్దవాడైపోతాడు. ఒకరోజు సంతోషంగా ఆడుకుంటున్న బాబుని చూసి, అవ్వా, నీకు నేను చాలా రుణపడ్డాను. నా బాబుని చాలా బాగా చూసుకుంటున్నావు అంటాడు హేమచంద్ర. ఆ అవ్వ అదు రకంగా చూసి, అయ్యా, మీ బాబు సంతోషంగా ఉండటానికి కారణం నేను కాదు, మరొకరున్నారు. కానీ ఆ నిజం మీకు చెబితే నా ప్రాణం పోతుందేమో అని ఇన్ని రోజుల నుంచి చెప్పలేదు. కానీ ఇప్పుడు నా ప్రాణం పోయినా సరే ఆ నిజం నీకు తెలిసి తీరాలి. దానికి కారణం నీ భార్య తులసి. ఆమె చనిపోయిన తర్వాత తన జ్ఞాపకార్థంగా ఒక శిల్పాన్ని తెచ్చారు కదా. ప్రతిరోజు రాత్రి ఆ శిల్పం ప్రాణం పోసుకొని చనిపోయిన నీ భార్య రూపంలో వచ్చి బాబుని ఎత్తుకుని పాలిచ్చి వాడికి అన్ని సపర్యలు చేసి వేకువజామునే మళ్ళీ శిల్పంలా మారిపోతుంది అని అవ్వ చెప్పిన మాటలు విన్న హేమచంద్ర, ఇది నిజమా అవ్వా? చనిపోయిన నా భార్య రోజు వస్తుందా? అయినా ఇన్ని రోజులు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అనేసరికి, చెప్పాను కదయ్యా, తను వచ్చిన కాసేపటికే నేను స్పృహ కోల్పోతున్నాను. ఇక ఈ విషయం ఎవ్వరికి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఎక్కడ నా ప్రాణానికి ప్రమాదం వస్తుందో అని చెప్పలేదయ్యా అంటుంది అవ్వ. అప్పుడు హేమచంద్ర, సరే అయితే ఈరోజు రాత్రి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంటాడు హేమచంద్ర. నిజం తెలుసుకున్న హేమచంద్ర రాత్రి ఎప్పుడెప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాడు. చీకటి పడ్డాక ఆ శిల్పం మెల్లగా తులసిగా మారిపోతుంది. తులసి చాలా అందంగా నడుస్తూ ఆ బాబు దగ్గరికి వెళ్తుంటే హేమచంద్రకి అది చూసి ఒళ్ళంతా జలధరించిపోతుంది. తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు. ఇంతలో తేరుకొని, తులసి ఆగు, తులసి ఆగు అని ఎంత గట్టిగా పిలిచినా ఆ మాటలను వినిపించుకోదు తులసి. ఇంతలో ఆమె జడలో నుంచి
ఒక పువ్వు కింద పడుతుంది. ఆ పువ్వు నుంచి వచ్చిన సుగంధ పరిమళం వల్ల హేమచంద్ర అవ్వ నిద్రలోకి జారుకుంటారు. మరుసటి రోజు లేచేసరికి అక్కడ తులసి ఉండదు. గుమ్మం దగ్గర శిల్పం యథాస్థానంలో ఉంటుంది. రాత్రి జరిగిందంత నిజమా కల ఇంకా అర్థం కావట్లేదు అని హేమచంద్ర అనేసరికి, అవునయ్యా, నేను మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రోజు ఇదే జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా తులసితో నేను మాట్లాడలేకపోయాను అంటుంది అవ్వ. రోజు రాత్రిపూట తులసి రావటం, వారిద్దరికీ మైకం కమ్మటం ఇదే జరుగుతూ ఉంటుంది. ఇక ఏదో ఒకటి చేసి తులసిని ఆపాలని గుమ్మానికి అడ్డంగా పడుకుంటాడు హేమచంద్రుడు. అయినా ఆమె వచ్చేసరికి నిద్రలోకి జారుకుంటారు. తులసి తన బిడ్డతో రాత్రంతా గడిపి వెళ్ళిపోతుంది. చివరికి ఒకరోజు ఆ పువ్వులు వెదజల్లే సువాసన వల్లే మైకం వస్తుందని ఒక ఉపాయం ఆలోచించి తన ముఖానికి ఒక ముసుగు కప్పుకొని ఆ రోజు రాత్రి ఆమె దగ్గరికి వెళ్ళి ఆపటానికి ప్రయత్నిస్తాడు హేమచంద్ర. తులసి, ఎందుకు నేను ఏం చెప్పినా వినిపించుకోవట్లేదు అని చెయ్యి పట్టుకునేసరికి మళ్ళీ స్పృహ కోల్పోతాడు. రోజు హేమచంద్ర పడుతున్న తపన చూసి ఊరి బయట విద్యారణ్యంలో ఉన్న బాబాని కలవమని సలహా ఇస్తుంది అవ్వ. ఆ అవ్వ సలహా ప్రకారం హేమచంద్ర బాబా దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేసరికి, ఆయన, చూడు హేమచంద్ర, నీ భార్య తులసి ఏదో మంత్రబంధంతో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. అందుకే తాను మీ ఎవ్వరిని పట్టించుకోకుండా ఒక అమ్మగా తన బాధ్యతను నిర్వర్తించి వెళ్ళిపోతుంది అని ఒక కంకణం ఇచ్చి, ఇది ఎలాగైనా నీ భార్య చేతికి కట్టి తనని బంధించి పెట్టు. ఇక ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. ఇక నువ్వు వెళ్ళు అని బాబా చెబుతారు. ఇక హేమచంద్ర కంకణం తీసుకుని ఇంటికి వెళ్ళి తులసి వచ్చే సమయానికి సుగంధ పరిమళాల వాసన రాకుండా ముఖానికి ముసుగు వేసుకుని ఉంటాడు. ఇంతలో తులసి విధిగా బిడ్డ దగ్గరకు వెళుతుంటే ఆ కంకణాన్ని తులసి చేతికి కడతాడు హేమచంద్ర. ఆ కంకణ ప్రభావం వల్ల స్పృహ తప్పి పడిపోతుంది తులసి. మరుసటి రోజు ఉదయమే ఏడుస్తున్న తులసిని చూసి, నువ్వు బ్రతికే ఉన్నావా? ఇన్నాళ్ళు నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా? అసలు ఏం జరుగుతుంది తులసి అంటాడు హేమచంద్ర. అవును, నేను చనిపోలేదు. ఆ రోజు నేను చనిపోయానని అబద్ధం చెప్పి మంతనాచార్యుడు తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఏవేవో పూజలు చేసి తన మంత్రశక్తితో నన్ను బంధించేశాడు. తను ఏవో దివ్యశక్తుల కోసం పూజలు చేస్తున్నాడు. నాలాంటి చాలా మంది బిడ్డల తల్లులను తన మంత్రబలంతో అక్కడ ఉన్న శిల్పాల్లో బంధించాడు. ప్రస్తుతం నేను పూర్తిగా అతని మంత్రబంధంలో ఉన్నాను. ఒకవేళ నేను ఇది ఎవరికైనా చెబితే నా బిడ్డని చంపేస్తానని బెదిరించాడు. అందుకే నేను ఇన్నాళ్ళు ఎవ్వరికి చెప్పలేకపోయాను. అతనికి కావలసిన అన్ని పూజలు నాతోనే చేయిస్తున్నాడు. నా బిడ్డను చూసుకునే అవకాశం ఇవ్వమని బతిలాడితే ఈ శిల్పం ద్వారా ఇక్కడికి రావడానికి అనుమతి ఇచ్చాడు. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళకపోతే నా బిడ్డను చంపేస్తాడు అని ఏడుస్తుంది తులసి. నువ్వేం భయపడకు తులసి, నీ తల్లి ప్రేమే ఈరోజు నీ కష్టాలను తీరుస్తుంది. ఆ మంతనాచార్యుడు మనల్ని నమ్మించి మోసం చేశాడు. విద్యారణ్య బాబా మన కష్టాల్ని తీరుస్తాడు అని తులసికి ధైర్యం చెప్తాడు హేమచంద్ర. ఇక్కడ జరుగుతుందంతా తన దివ్యశక్తితో తెలుసుకున్న విద్యారణ్య బాబా దీనికంతటికి కారణమైన మంతనాచార్యుల్ని రాయిగా మార్చేసి తులసితో అక్కడున్న అన్ని శిల్పాల్లోని స్త్రీలను బంధ విముక్తి చేయిస్తాడు. ఇక ఆ రోజు నుంచి హేమచంద్ర, తులసి తమ బిడ్డతో కలిసి ఎంతో ఆనందంగా జీవిస్తారు. చూసారా ఫ్రెండ్స్, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చిందా? అయితే మరో మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు ఏం చేస్తారు? కీప్ లిజనింగ్ తెలుగు స్టోరీస్ అండ్ ఫాలో మీ. బాయ్.